వాళ్ళే నిర్ణయించుకోడు. ఒక రోజు లాగేసి 9,000 అంటారు, మళ్ళీ 8,000 మండ పచ్చి ముందు ఒక వారం తీసేసి మళ్ళా సేమ్ చేసి మళ్ళీ మొన్న వారం మొత్తం కంప్లీట్ ఎత్తేసి టైప్ మాల్ కూడా రేట్లు ఇవ్వాలి. 12,000 పైన కమ్మరి పిల్లలు మేడం ఆఫీసర్లతో మాట్లాడుతుంటే వచ్చే వారం పెరుగుతుంది. కరెక్టేనా? శివరాత్రి అయితే ఇంకా దిగుతుంది. చాలా అయితే ఇంకా అయితే మేమేమనుకున్నాము అంటే పసుపోడు అయింది కదా, అయిందా మేము అంతా రైతులంతా హర్షం వ్యక్తం చేసాం, సంతోషం మళ్ళా దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేసారు కదా, ఇంకా సంతోషించాము. చైర్మన్ ఎటు పసుపోడు ఏది మద్దతు అనేది ఇంకా 80% రైతుల దగ్గరనే ఉంది, తెస్తలేరు, భయపడుతున్నారు. వేరే వస్తలేదు అసలు 10 మంది అట్లా వస్తుంది. పట్టించుకోరు మమ్మల్ని. కైకిలకి ఇవ్వాలి, మిషన్లకి ఇవ్వాలి, అవన్నీ మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, జొన్నలు మక్కలు అవన్నీ ఇక గంగలు ఊనని బాధపడి పోయి ఒక పేకేసుకొని పండుకొని కదా బాధని తప్ప ఇక వేరేం లేదు. 23,000 ఉన్న లారీని 40,000 చేసి ఏంటికి మీకు అత్తలేవా పైసలు? పసుపు 47,000 చేసి 22,000 ఒక్కొక్క డాక్టర్ కు 7,000 అక్క, 42,000 కొల్లేరుకే అలా వాళ్ళ మందులు అలాగా, దుబ్బెటోళ్ళకి 21,000 లేడీసే పని చేస్తారు కదా. ఒక మనిషికి 11,000 కైకిరి. ఒక్కరోజు ఒక మనిషికి ఈ రేట్ ఉంటే మేడం ఏం లాభం లేదు. దానికి రెండుతున్నది దానికి మినిమం ధర కట్టిస్తామని ఆంధ్రది మిర్చి రైతులకు మద్దతు ధర అని చెప్తే కేంద్రం ఓకే అంటుంది. మరి ఏం చెప్తున్నాము అది అడుగుడే అంటే మిమ్మల్ని కలిసి అసలు ఏం పరిస్థితి మాకు అట్లా చెప్పుడేమో ఎట్లా చెప్తున్నారు అని అంటే నెక్స్ట్ వీక్ కొద్దిగా శివరాత్రి అయితే మంచిగా వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. జై శ్రీరామ్ అనుడు తప్ప ఏం రైతులకు జై శ్రీరామ్ అంటారు, మళ్ళా రాదే రాదే అంటారు. రోజు కొత్త కథ ఉంటుంది. శివరాత్రి అయితే ఎట్లా పెరుగుతుంది? శివరాత్రి అయితే మహారాష్ట్ర నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది. మహారాష్ట్ర వాళ్ళు ఇంకా చాలియాలి, మోసం చేస్తున్నారు, మనకే కాలాపైన చేస్తున్నారు. ఏం లేదు. మరి ఇంతగానం రైతులు నష్టపోతున్నారు. ఇదే జిల్లా వాసి 2 సార్లు ఎంపీ అయ్యిండు, మరి ఒక్కసారి రావచ్చు కదా. మార్కెట్ యార్డు ఇది వరకు రాలేదు. మా పట్ల ధర కోసం లేదు.
ఓట్లు వేయడానికి వస్తున్నది ఇలా. ఎంపీసీ పట్టభద్రులకు వస్తారు రైతులకు పట్టించుకోవడం లేదు ఓట్లప్పుడు అప్పుడు అంతేగాని ఇప్పుడు ఒక్కటన్నా నేనేమంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చేస్తాం మేము. మరి అది అడుగుదామా? ఎందుకంటే 9,000 అమ్మిన వాళ్ళకు కనీసం 3,000 బోనస్ అని ఇవ్వమని. 12,000 మీద మన 12,000 మండ అనేది 10,000 అని ఉండాలి. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే కేంద్రం మీద కొట్లాడేది ఎట్లా కొట్లాడాల్సింది. వాళ్ళ పసుపు బోర్డు కూడా బిల్లు పెట్టలే, ఇంటిదే ముచ్చట. విధి విధానాలు ఏం ఖరారు చేయలేరు. అదే ఓన్లీ బోర్డు ప్రకటించడం అయితే ఏ రోడ్డు మీద ఉన్నది కోసం అది రోడ్డు మీద పెట్టుకొని చూస్తాను కదా బోర్డు ఉట్టి కాగితం తప్ప బోర్డు ఏర్పాటు చేసి సీజన్ అయినా కానీ ఏం చాలు చేయండి. ఎందుకని అది లాభం లేదు ముచ్చట. కానీ అది ఇచ్చిపెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా నేనేమంటున్నా అంటే మనకు ఖచ్చితంగా 12,000 కింద అమ్మిన వాళ్ళందరికీ తుట్టి కట్టివని అడుగుదాం, బోనస్ కట్టింగ్ అని అడుగుదాం. అది సమ్మతమైన దానికోసం జర గట్టి కొట్లాడదాం. అవసరమైతే కలెక్టర్ రిలెక్టర్ ఎక్కడికైనా పోదాం. ఉంటారుగా మీరు అందరూ తెలంగాణ పోటీ కూడా వేయాల్సిందే, అది వేరు. కానీ ఇది ఇప్పుడు ఇమీడియట్ గా అయితే 12,000 కాడికి అయితే అడుగుదామని నేను అనుకుంటున్నాను. బోర్డు ఎట్లా అడుగుడే 15,000 మద్దతు ధర ఇవ్వాల్సిందే. అది మీరు చూసుకోండి, నేను చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై తెలంగాణ. సరికి కోల మళ్ళా సంవత్సరం పంట పెట్టాలని రైతులు ఆల్రెడీ 36,000 ఎకరాలకు వచ్చింది. మొదలు 60,000 ఉంటుంది. తగ్గింది. ఇప్పుడు ఏందో పరిస్థితి అర్థమైంది.